తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు కూడా శరవేగంగా ముందుకు పోతున్నాయి అధ్యక్ష. ఉదాహరణకు నా వేములవాడ నియోజకవర్గంలోనే పడవట్టేటువంటి సాగునీటి రంగాన్ని మళ్ళీ కొత్త పుత్తలు తొక్కించే విధంగా అధ్యక్ష, ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పెద్దలు శ్రీధర్ బాబు గారి తండ్రి గారు మీ స్థానంలో ఆనాడు ఆజాద్ శత్రువు ఉన్నటువంటి శ్రీపాదరావు గారి పేరు మీద శ్రీపాద ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకొని 1737 కోట్లు 2005లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు మంజూరు చేస్తే నా నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టును కూడా 2009 కంటే ముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు అయినట్టు ప్రాజెక్టులు తప్ప ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ప్రాజెక్టు కూడా కాలేదు. ఈ రోజు 14 మాసాల్లో ఇక్కడ మరిపల్లి రిజర్వాయర్ అనేది కానీ మా దగ్గర కలిగొడ సూరం ప్రాజెక్టు, అదేవిధంగా లచ్చపేట తన దగ్గర కాలువల పనులు శరవేగించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ పనులు వేగవంతం అవుతున్నట్టు సందర్భాన్ని చెప్పడానికి కోసం ఉదాహరణగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సన్నవడ్లు పండించేటువంటి వారికి కూడా ఈ ఏడాది నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంచుమించు 1206 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేశాం. బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా బోనస్ గురించి ఆలోచించిన సందర్భం లేదు. కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయింది అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ రైతు వేదికల ద్వారా నిరుపయోగం ఉండని చెప్పని ఈరోజు వ్యవసాయ అధికారులకు శాస్త్రులతో మాట్లాడడానికి కోసం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోసం కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరచడానికి ఈరోజు ఒక కమిషన్ కూడా వేసినాం అధ్యక్ష. కోదండరెడ్డి గారిని వారు రైతు కోసం అనేక ఉద్యమాలు చేసినట్టు వారు గుర్తించి రైతు కమిషన్ ఏర్పాటు చేశాం. ఈరోజు రైతులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు రైతు కమిషన్ ద్వారా రైతులు న్యాయం చేసేటువంటి కార్యక్రమం ద్వారా చేసినట్టు సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న అద్దం పట్టాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అద్దం పట్టాల వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏవైతే మేము గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినామో ఆ సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చినాక 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోలు కోరుకున్న వాళ్ళైతే ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన అధ్యక్ష. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పంపించాలని 15 మాసాలు అవుతుంది. అరే ఈ ప్రభుత్వం ఇంక ఇన్ని రోజులు ఉందా? 3 రోజులకే కూలగొడతాం అనుకున్న 3 నెలలు 6 నెలలు 15 మాసాలే బలపడుతుంది. ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వెళ్లి ప్రజల ప్రేమను చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈర్ష్యా భావంతో విమర్శ తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగత కోపంతో విమర్శలు తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ మేము అధికారులకు వచ్చిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం పంపించేస్తే అధ్యక్ష నిన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే 1,49,63,000 ప్రయాణాలు జరిగినాయి అధ్యక్ష. ఈరోజు 1,149 కోట్ల 63 లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష. ఆడపిల్లలకు మనం ఇచ్చిన గౌరవం ఈరోజు దానితోటి ఆర్టీసీకి ఏదైతే ఆడబిడ్డలకు ఇప్పటివరకు ఆదా అయిన డబ్బు 5,05,90,00,000. అదేవిధంగా ఆర్టీసీని కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా అనేక దేవాలయాల దగ్గరికి వెళ్ళిన రాత్రి బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటా లేదు కొడుకు హైదరాబాద్ చదువుకుంటూ వెళ్ళాలనుకుంటా వెంటనే బయలుదేరి వెళ్ళడంలో చిరు వ్యాపారాలు కూడా ఈరోజు ఆర్థికంగా దుకాణదారులు కూడా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. దీంతో ఈ విధంగా లాభం ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ ద్వారా కూడా ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళా తల్లులు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోయినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరాలుగా మార్చాలని చెప్పని మొదటి సంవత్సరం బడ్జెట్ లో 20,000 కోట్లు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా ఈరోజు మహిళా తల్లులకు ఇచ్చేటువంటి కార్యక్రమం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు 1,00,000 మంది మహిళలతోటి సమావేశాలు కూడా మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాటల్లో కూడా చెప్పడం జరిగింది. 20,000 కాదు ఇంకా అదనంగా 1,000 కోట్లు ఇప్పించి 21,000 కోట్లతో ముఖ్యమంత్రి గారు కూడా మహిళా తల్లులకు భవిష్యత్తులో
ఇంకా వ్యాపార పరంగా ముందుకు పోవడానికి మండల కేంద్రాల్లో రైస్ మిల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తామని, ఇంచుమించు 1000 బస్సులకు ఈరోజు మహిళా తల్లులను ఓనర్లు చేసి ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం చేస్తామని ఆ సభదారు కూడా చెప్పిన సందర్భం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు స్వయం సహాయక సంఘాల్లోకి ఉన్నటువంటి వారిని వారి సేవలు ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ మరో పథకం అధ్యక్ష, గృహజ్యోతి 200 యూనిట్లు కాల్చుకునేటువంటి వారికి ఇంటికి గృహానికి సంబంధించి కరెంటు ఉచితమని చెప్పడం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో 95% అధ్యక్ష, కొన్ని గ్రామాల్లో 95% ఈరోజు కరెంటు బిల్లు కడతలేరు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే, జనవరి నుంచే కరెంటు బిల్లులు ఓ గ్రామంలో 10వ తారీఖు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండే, ఓ గ్రామంలో 15వ తారీఖు, ఓ గ్రామంలో 17వ తారీఖు గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం అధ్యక్ష. గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఈ మధ్యలో నా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల, అంబారిపేట, అనుపురం, సిరికొండ, మేడిపల్లి ఇలాంటి చందుర్తి సొంత ఉద్యోగంలో తిరిగినప్పుడు మహిళా తల్లులు ఈరోజు మాకు చాలా మేలు చేసినటువంటి పథకాలలో గృహజ్యోతి కూడా ఉంది. ప్రతి నెల కాగానే అప్పుడు ఆ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచిన సందర్భం, మీరేమో ఉచితంగా మా ఇంటికి కరెంట్ ఇస్తున్నారు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మనమే అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పేదలు కూడా ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ, దాంతోపాటు అధ్యక్ష ప్రతినిత్యం మహిళా తల్లులకు గతంలో ఈ సిలిండర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇందిరాగాంధీ. ఆనాడు కట్టెల పొయ్యి మీద ఊదు గొట్టం ద్వారా ఏదైతే వంట చేస్తున్నప్పుడు టీబీ వస్తే ఏదైతే అనారోగ్య పాలవుతుందో కట్టెల పొయ్యి పైన కాకుండా సిలిండర్ ద్వారానే మన కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆనాడు ఇందిరమ్మ. ఆ తల్లి పేరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం. అలాంటి గ్యాస్ సిలిండర్ కు ఈరోజు 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో అది కూడా అధ్యక్ష ఇప్పటి వరకు ప్రతి నెల 433 కోట్ల రూపాయల సబ్సిడీ కింద చెల్లిస్తున్న అంశాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఆరోగ్యశ్రీ అధ్యక్ష పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం దేశంలో చూసుకున్నా ఆనాడు గరీబీ హఠావో నినాదం నుంచి కూడు గూడు గుడ్డ నినాదం నుంచి ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేయడం కానీ రాజ్యపాలన రద్దు చేయడం కానీ పేదలకు మేలైన కార్యక్రమం పోటు భూములు పంపిణీ చేసే కార్యక్రమం ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమైనా అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కూడా ఏదైనా పేదవాడికి ప్రాణాంతక వ్యాధి వస్తే ఏదైనా పేదవారికి ఒకవేళ యాక్సిడెంట్ అయిన జరిగి ఇబ్బంది అయ్యి ఆసుపత్రికి పోతే అప్పుల పాలు చేసి ఆ వ్యాధిని న్యాయం చేసుకునే పరిస్థితి, ఒక అప్పు పుట్టపోతే మరణానికే దారి తీసేటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు బాగా గుర్తు అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీని 2 లక్షలు తీసుకుని వచ్చినాం. ఈ మధ్యలో దానికి సంబంధించి 10 లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి సిఎంఆర్ఎఫ్ గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరము ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం చూసి అధ్యక్ష వాళ్ళు పెద్ద దామోదర రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులుగా 400 పైచిలు కోట్లు వారిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరమే 800 పైచిలు కోట్లను ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి పేదలకు ఈరోజు వైద్య సహాయాన్ని అందించి ఈరోజు అపనష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా గమనించాలని చెప్పని కోరుతూ దాని తర్వాత అధ్యక్ష విద్యా రంగానికి సంబంధించినటువంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖను ఈరోజు వారి ఆధీనంలో ఉన్నటువంటి సందర్భంలో విద్యా శాఖలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని చెప్పండి, విద్యా రంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాలని కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కాలేజీలు ధీటుగా మన స్కూల్ కూడా ఉండాలని చెప్పండి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి అసలు గురుకులాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోని సందర్భం అధ్యక్ష. గురుకులాలు ఒకవేళ మంజూరు చేసిన రెంటెడ్ బిల్డింగ్లు ఉండే తప్ప నూతన భవనాలు కట్టిన ఆలోచన లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో ఉన్నటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఎవరు ఊకందని విషయం అధ్యక్ష. పెరిగిపోతున్న నిత్యావసరాలు దృష్ట్యా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి బిల్స్ పోతలేమని చెప్పండి
40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీల అధ్యక్ష. ఈ హౌస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా, వివిధ హోదాల నాయకులందరూ కూడా ఒకరోజు గురుకులకు వెళ్ళి ఈ మెనూకు సంబంధించిన అంశం కానీ, ఈ పెంచిన ఛార్జీలకు సంబంధించిన అంశం చెప్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధులేదు అధ్యక్ష. మా బిడ్డలను ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్న బిడ్డలాగా చూసుకుంటుంది. నాణ్యమైన భోజనం, నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులాలను పటిష్టం చేస్తుందని చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష. మేము కూడా వెళ్ళినాం. వేములవాడలో కానీ సిరిసిల్లలో అనేక ప్రాంతాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలు దాల్చినటువంటి పేద కుటుంబాల తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండి చూసిన అధ్యక్ష. ఈ విధంగా మేము ఆలోచన చేయలేమని మనం 3 మాసాలకు సరిపడా ఏదైతే ఏ రోజు ఏవి ఇవ్వాలి నాణ్యమైన ఫుడ్ అనేది కూడా ఈరోజు మనం ఇచ్చిన సందర్భాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించి ఈరోజు ఇంకా మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు నిన్న 3 రోజుల క్రితమే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ను ఏదైతే ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి 55 నియోజకవర్గాల్లో అధ్యక్ష ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తూ సుమారు 11,000 కోట్లతోటి 55 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఈరోజు ఈ స్కూళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అధ్యక్ష ఒక విప్లవాన్ని విద్యా వ్యవస్థలో ఈ స్కూళ్లు తీసుకురాబోతుందని చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో వచ్చినటువంటి ఆలోచన. ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన మాట సందర్భం చెప్తున్నా అధ్యక్ష. అంతేకాదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కళ్ళ ప్రాజెక్ట్ అయినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్కిల్ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వచ్చి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఐటీఎల్ పేరును అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మార్చి ఏటీసీని కూడా తీసుకొని వచ్చేటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఏదో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలు కానీ ఏదైతే ఉందో వాటిని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్న దాన్ని దయచేసి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కింద అనేక నిధులు కూడా వెచ్చించిన సందర్భాన్ని కూడా సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఓవైపు మేమేమో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, యంగ్ ఇండియాకి సంబంధించిన రెసిడెంట్ స్కూళ్లు ఈ విధంగా మేము యూనివర్సిటీలు చేస్తూ పోతే దుబాయ్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఇతరులు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని పెట్టి ఈరోజు మా ప్రభుత్వాన్ని బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలని, ఈ విష ప్రచారాన్ని ఆపాలని, ఈ చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు మద్దతు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా నేను మీ ద్వారా వారికి సందర్భంగా తెలియజేస్తూ ఈ అంశాలు కూడా చక్కగా గవర్నర్ ప్రసంగంలో ఈ విద్యకు సంబంధించినటువంటి విద్యా రంగంలో ఏ విధంగా పెను మార్పులు తీసుకొని వస్తూ ముందుకు పోతున్న అంశాన్ని కూడా గవర్నర్ గారు చక్కగా విడమర్చి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈరోజు గవర్నర్ గారంటే కూడా గౌరవం లేదు అధ్యక్ష, స్పీకర్ గారు చేరంటే కూడా గౌరవం లేదు అధ్యక్ష. నిన్న రోజు మనందరూ కూడా చూసిన వారు ఇవన్నీ ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం చేస్తుందంటే కూడా వారి ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కూడా మనం గమనించిన అధ్యక్ష. అంతేకాకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా నిధులు నియామకాలని చెప్పని అధికారంలోకి వచ్చినటువంటి ఆ 10 ఏళ్లు కూడా అధ్యక్ష ఉద్యోగ నియమాలకు సంబంధించి కానీ ఇతరత్ర పట్టించుకున్న పాపాన్ని పోని సందర్భం అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు ఇంచుమించు 60,000 పైగా ఉద్యోగాలు కూడా నిన్న ఈరోజు రవీంద్ర భారతిలో 1292 జూనియర్ లెక్చరర్స్ కు 240 పార్టింగ్ లెక్చరర్స్ కూడా మనం ఉద్యోగాలు ఇచ్చుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. నిధులు నియామకాలని చెప్పిన అధికారులకు వచ్చి నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి వచ్చిందంటే తెలంగాణ వచ్చిన డిఎస్సి రాలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఉద్యోగస్తు టీచర్ని ఇచ్చేటువంటి సందర్భం కూడా రాలేదు అధ్యక్ష. కానీ ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత విద్యాశాఖ స్వతహా చూస్తున్న వారు డిఎస్సి